ఈ చద్దన్నం నేను మా అబ్బాయి కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ప్రిపేర్ చేసి ఇచ్చాను. సో అది చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నాడు. చాలా టేస్టీగా ఉంది మమ్మీ అని చెప్పాడు. దీన్ని మనం నార్మల్ బౌల్లో, స్టీల్ బౌల్లో కూడా చేసుకోవచ్చు, కానీ క్లే పాట్స్లో చేస్తే ఇంకా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. క్లే పాట్స్ ఉంటాయి కదా మన దగ్గర, నేను చిన్న మట్టి కుండను తీసుకున్నాను. దీన్ని నీట్గా చక్కగా కడిగి పక్కకు పెట్టుకొని వాటర్ అంతా తీసేసిన తర్వాత మనకు కావాల్సినంత రైస్, అంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ రైస్ తీసుకోవాలి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఆ బౌల్ నిండా 1 కప్ రైస్ తీసుకున్నాను. ఆ రైస్ వేసుకున్న తర్వాత కాచిన పాలను ఆ కప్పులో పోసుకొని 1/2 కప్పు మిల్క్ తీసుకుంటున్నాను. పాలు ఎప్పుడు కానీ చిక్కగా ఉండకూడదు, పలుచగా ఉండాలి చద్దన్నానికి. ఇవి కాస్త వేడిగా ఉన్నాయి, మీకు పొగలు వస్తున్నాయి చూస్తున్నాగా. కొద్దిగా చల్లారిన తర్వాత, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ మట్టి పాత్రలో నేను ఆ పాలు పోసానండి. 1/2 కప్ పాలు పోసాను, నాకు సరిపోయినవి అక్కడికి. దీంట్లో కొద్దిగా అది గోరువెచ్చగా ఉండే టైంలోనే నేను ఒక 2 స్పూన్స్ కర్డ్ వేస్తున్నాను. కొద్దిగా కర్డ్ ఎక్కువనే వేసుకుంటాం, జనరల్గా తోడు వేసుకుంటే కొద్దిగా చిటికెడలాగా వేస్తాం, కానీ ఇక్కడ 2 స్పూన్స్ గడ్డ పెరుగు వేసుకుంటున్నాను ఇక్కడ నేను. తర్వాత దాన్ని చక్కగా స్పూన్తో కింది నుండి పైకి కలుపుకోవాలి. మట్టి పాత్రలో ఉన్న అన్నము, పాలు, పెరుగు చక్కగా కలిసేలాగా ఒక 2 మినిట్స్ అటు ఇటు కలుపుకొని దాంట్లో సన్నగా, అంటే మనకు కావాల్సిన సైజులో ఆనియన్స్ని తరగాలి. ఇక్కడ చూడండి, ఒక ఆనియన్ తీసుకున్నాను, 4 ముక్కలుగా చేసి దాంట్లో వేసాను. సన్నగా ఉన్న పచ్చిమిరపకాయలు 2, ఎందుకంటే ఈ పచ్చిమిర్చిలో ఉన్న ఘాటు అనేది ఓవర్ నైట్ దాన్ని సోక్ చేయడం వలన ఉల్లిలో ఉన్న రసం, పచ్చిమిరపకాయల్లో ఉన్న ఘాటు అనేది ఆ అన్నంకి పట్టుతుంది. కాబట్టి మార్నింగ్ లేచిన తర్వాత తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, నైట్ అంతా నేను ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టాను ఒక క్యాప్ పెట్టేసి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇందులో మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కాస్త పక్కన పెట్టేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకు గట్టిగా అనిపిస్తుంది, మీకు చూపిస్తున్నాను కదా. అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని చిటికెడు సాల్ట్ మనకు రుచికి సరిపడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కుండలో ఉన్న రైస్కంతా సాల్ట్ పట్టేలాగా అటు ఇటు కిందికి పైనకి సైడ్కి కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం దాన్ని ఉల్లిపాయతో నంచుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి నైటే మనం సోక్ చేసేప్పుడు వేసాం కాబట్టి దాంట్లో కారం యాడ్ చేసుకున్న అవసరం లేదు, ఘాటు అనేది తెలుస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మనం ఇది మనకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. కర్డ్ రైస్లో కలుపుకొని తినడం కన్నా ఇలా చద్దన్నం చేసుకొని తింటే చాలా అంటే చాలా హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.